హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో బెలూన్ హ్యాండ్స్‌ని కటింగ్, స్టిచ్చింగ్ 2 కలిపి ఈ వీడియోలో చూపిస్తానండి. వీడియో అయితే చివరి వరకు చూసారు కదా! ముందుగా ఒక చిన్న పిక్ అయితే షేర్ చేశానండి. ఈ విధంగా వస్తది. అయితే ఇప్పుడు హ్యాండ్స్‌ని ఎలా కట్ చేయాలో చూడండి. ఇగోండి నీట్‌గా హ్యాండ్స్‌ని ఈ విధంగా పెట్టేసుకొని నేనైతే ఒక హ్యాండ్ కటింగ్ అనేది ముందుగా చూపిస్తానండి. ఇగోండి మనకి దీనికి చాలా ఎక్కువ క్లాత్ కావాలండి. ఎందుకంటే మనకి ప్రిల్స్ వస్తాయి కదా! బెలూన్ షేప్‌లోన ప్రిల్స్ వచ్చేసి ఎక్కువ మనకి పైకి పఫ్ అనేది ఎక్కువ వస్తదండి. అందుకోసం మనకి పొడుగు, వెడల్పులు ఎక్కువ కావాలి. ఇది కిందనైతే బార్డర్ వచ్చింది కదా! ఈ బార్డర్ ఉంటే తీసేయాలండి. తర్వాత పట్టీ కింద ఈ బార్డర్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఇది పక్కన పెట్టేసి ఇప్పుడు చూడండి క్లియర్‌గా నేనైతే ఒక హ్యాండ్‌కి కటింగ్ అయితే చూపిస్తాను. ఈ బెలూన్ హ్యాండ్స్‌కి అదే నార్మల్‌గా అయితే నార్మల్ బ్లౌజ్ మీద కట్ చేసామనుకోండి కనీసం 60 సెంటీమీటర్స్ ఓన్లీ క్లాత్ ఈ హ్యాండ్స్‌కి మాత్రమే తీసేయాలండి. ఇగోండి ఇప్పుడు చూపిస్తాను కదా! ఇదేంటంటే పట్టీ కిందన వేస్తానండి మీకు చూపిస్తున్నాను. ఇగో నీట్‌గా పెట్టేసుకొని దీనికి పొడుగనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హ్యాండ్ పొడుగనేది తీసుకోవాలండి. ఈ హ్యాండ్ పొడుగు ఎంతంటే మనము పట్టీని కలిపేసి తీసేసుకోవాలండి. నేనైతే పట్టీని ఇప్పుడు కట్ చేసేసానండి ముందుగానే. ఎందుకంటే అది అంచొచ్చింది కదండీ! అందువలన ముందుగా అయితే తీసేసాను. ఇగోండి ఇప్పుడైతే మొత్తం కలిపి 9 ఇంచెస్ రావాలండి. ఇలా 7 ఇంచెస్ వరకైతే పొడుగు తీసుకున్నాను హ్యాండ్ అనేది. అయితే ఇది ఇప్పుడు మార్కింగ్ చేశాను కదా! ఈ మార్కింగ్ ఏంటంటే మనకి ఫ్రిల్స్ గురించనమాట. అంటే మనకి బెలూన్ షేప్‌లో ఫ్రిల్స్ పెట్టుకుంటాం కదండీ! ఆ ఫ్రిల్స్ గురించయితే ఇంత మెజర్‌మెంట్ అనేది తీసుకున్నాను. 6 ఇంచీల వెడల్పు తీసుకున్నాను. పొడుగైతే 7 ఇంచెస్ వెడల్పు తీసుకున్నానండి. ఇప్పుడు హ్యాండ్ డ్రాయింగ్ చేసుకోవాలి. ఇగోండి ఇక్కడ నుండైతే హ్యాండ్ డ్రాయింగ్ చేస్తున్నానండి. 8 ఇంచెస్ వరకైతే మనకు ఆర్మ్ లూజ్ వచ్చింది. ఇగోండి హ్యాండ్ షేప్ అనేది ఈ విధంగా తీసుకోవాలి. 1 ఇంచ్ వరకు పైన మార్కింగ్ చేసేసుకొని హ్యాండ్ కర్వ్ అనేది ఈ విధంగా తీసేసుకోవాలండి. ఇగోండి ఈ ముందున కనిపించే డబ్బా షేప్‌లో ఉండేది మనమైతే ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఈ తర్వాత ఇగోండి మార్కింగ్ చేశాను కదా! ఫస్ట్ హ్యాండ్ మార్కింగ్ అనేది ఇందాక. ఇగోండి అక్కడ తర్వాత వచ్చేది హ్యాండ్ అనమాట. నేను 6 ఇంచీల వెడల్పుతోనే తీసుకున్నానండి ఈ లూజ్ అనేది. ఇగోండి ఇలాగ వచ్చేసి ఈ షేప్ అనేది ఇలాగ రావాలనమాట. ముందు ఈ విధంగా కట్ చేసుకోవాలండి. ఇక్కడ డాట్ పెట్టుకోవాలి. ఇక్కడట ఒక డాట్ పెట్టుకోవాలి. ఇంతవరకు మనం ఫ్రిల్స్ అనేవి వేసుకుంటాం కదా! అందువలన ఈ డాట్ పెట్టుకోవాలి. అయితే పైన కొంచెం పఫ్ కూడా యాడ్ చేసుకోవచ్చండి దీనికి. నేను క్లాత్ చాలలేదని చెప్పి పఫ్ అయితే యాడ్ చేయలేదు. కిందనైతే కొంచెం ఎక్కువ ఫ్రిల్స్ రావాలంటే ఒక 1 ఇంచ్ వరకు ఎక్కువ పెట్టేసుకుంటే సరిపోతది. ఇంగోండి హ్యాండ్ లూజ్ ఎక్కడి నుంచి మనం మార్కింగ్ చేసామో అక్కడి నుంచి మనకు పట్టీ సెట్ చేసుకోవడానికి ఎంత కావాలో అంతవరకైతే పట్టీని రెడీ చేసుకోవాలి. ఇగోండి ఇలాగా. ఇవన్నీ ఫ్రిల్స్ కింద వచ్చేస్తాయి. స్టిచ్చింగ్ అనేది ఇందులో చూపిస్తానండి. అప్పుడు బాగా అర్థమవుతది. ఇవ్వండి. కాకపోతే దీనికి మన క్లాత్ ఎక్కువే పడతదండి. ఈ హ్యాండ్స్ కటింగ్ అయితే కొంచెం క్లాత్ అయితే ఎక్కువే పడతది. దీనికి లైనింగ్ వచ్చేసి మనం ఫ్రిల్స్ అన్నీ పెట్టేసినాక లైనింగ్ అయినా వేయొచ్చు. ముందుగానే వేసుకోవచ్చు. ముందుగా వేసుకుంటే లైనింగ్ కూడా చాలా ఎక్కువే పడతది. ఇప్పుడు 6, 5, 4 అని రాసాను కదా! ఎందుకంటే మనము ఈ లూజ్ అనమాట ఈ ఫ్రిల్స్ పెట్టడానికి 6 ఇంచీల వెడల్పైన తీసుకోవచ్చు. లేదంటే 5 అయినా తీసుకోవచ్చు. లేదంటే 4 అయినా తీసుకోవచ్చండి. కాకపోతే కొంచెం ఎక్కువ తీసుకుంటే బావుంటది. ఎందుకంటే మనం బెలూన్ హ్యాండ్స్ కదా! అందువలన కొంచెం ఎక్కువైతే క్లాత్ అనేది తీసుకోవాలి. ఇగోండి ఇప్పుడు చూడండి స్టిచ్చింగ్ అనేది చూపిస్తాను. చూసుకోవాలండి. ఒరిజినల్ క్లాత్ ఎటుందో అంటే రాంగ్ సైడ్ ఎటువైపు ఉందో చెక్ చేసుకొని మనమైతే ఫ్రిల్స్ అనేవి పెట్టేసుకోవాలి. ఇందాక ఇక్కడ మార్కింగ్ చేశాను కదా! ఇక్కడ నుండి ఇప్పుడు ఫ్రిల్స్ అనేవి పెడతాము. ఈ ఫ్రిల్స్ కూడాను చాలా పెద్దవైతే అస్సలు పెట్టకూడదండి. ఇగోండి చిన్నగా వేసేసుకొని రావాలి. ఇగోండి ఇలాగా. ఇగోండి ఇలాగా వేసేసుకొని వస్తే బావుంటాయి. అందంగా కనిపిస్తాయి. ఇదిగోండి ఇక్కడ వరకు వేసేసుకొని రావాలి. నీట్‌గా చిన్నగా కుట్టేసుకొని రావాలి. పెద్ద పెద్ద ఫ్రిల్స్ అయితే రాకూడదు. ఇప్పుడు చూసారు కదా! ఈ విధంగా. నీట్‌గా ఈ విధంగా రావాలండి. ఇలాగైతేనే మనకి షేప్ అనేది నీట్‌గా వచ్చేస్తది. హ్యాండ్ జాయిన్ చేశాక పఫ్ అనేది నీట్‌గా కనిపిస్తది పైకి. ఈ పైన ఫ్రిల్స్ కూడాను మనము బ్లౌజ్‌కి జాయిన్ చేసేటప్పుడైనా వేసుకోవచ్చండి. లేదంటే ఇప్పుడైనా వేసేసి తర్వాత జాయింట్ చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు వేసేసి చూపిస్తున్నాను చూడండి. ఇది కూడా సేమ్ డైరెక్షన్‌లోనే వేస్తున్నానండి. ఇగోండి.
ఇలాగ కిందన ఏ షేప్లో నేను స్టిచ్ చేశానో అదే విధంగా ఈ పైన కూడా ఇదే విధంగా స్టిచ్ అయితే చేస్తున్నాను. ఇదిగోండి ఇలాగా వేసుకొని వచ్చేయాలి. అయిపోయింది కదా. ఇవన్నీ చూసారా ఈ విధంగా వస్తుందన్నమాట. దీనికి పట్టి కిందన అతకాలండి నీట్గా. ఇలాగే 2 హ్యాండ్స్ కూడా మనమైతే రెడీ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా రెడీ చేసేసాక లైనింగ్ అనేది జాయిన్ చేసుకోవచ్చండి, లేదంటే ముందుగానే చేసుకోవచ్చు. కాకపోతే లైనింగ్ అనేది చాలా ఎక్కువ పడుతుంది. అలాకంటే ఇలాగైతే కొంచెం మనకి అడ్జస్ట్ అవుతుంది లైనింగ్ కూడాను. ఇదిగోండి చూసారా ఇలాగ వచ్చేసింది. మనకి హైట్‌ని బట్టి కూడా ఈ ఈ బుగ్గ అనేది బాగా కనిపిస్తదండి. అంటే ఈ ప్రిల్స్ అనేవి బాగా కనిపిస్తాయి. ఇప్పుడు హ్యాండ్ మనకి సైడ్ జాయింట్ వేస్తాం కదండీ! ఈ లూజ్ అనేది ఎంతవరకు కావాలంటే 2 ఇంచెస్ లేదంటే ఖర్చు ఉంచుకుంటాం కదా! ఆ ఖర్చు కొంచెము వదిలేసి మిగతాది మనం జాయింట్ అనేది చేసుకోవాలి. ఈ పట్టీ చూసారా 2 ఇంచెస్ వరకు అయితే పట్టీ తీసుకున్నాను. ఈ పట్టీ అనేది పైనుంచి జాయిన్ చేసుకొని వచ్చేసి ఇగోండి ఇలా పైనుంచి అయితే ఇలా జాయిన్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ క్లాత్తోని జాయిన్ చేసుకోవాలి ఇలాగా. ఇప్పుడు ఇగోండి ఇలాగా పైనుంచి అయితే ఇంక కుట్టు వేసుకోవాలండి. ఇలా చూసేసుకోవాలన్నమాట. మనకి హ్యాండ్ లూజు వచ్చాక ఇంకా క్లాత్ ఉంటుందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇగోండి ఈ క్లాతు కొంచెము దళసరి క్లాత్ అవ్వడం వల్ల అట్లా కనిపిస్తుంది. కానీ సిల్క్ క్లాత్ అనుకోండి ఈ పట్టీ మీదకే ప్రిల్స్ అనేవి ఇలాగ పైనుంచి ఇలా కిందకి వాలినట్టు కనిపిస్తాయి. బాగుంటాయి అలాంటప్పుడు. ఇది కొంచెం గట్టి క్లాత్ అవ్వడం వల్ల అలా నిల్చొని ఉంటున్నాయి ప్రిల్స్ అనేవి. ఇగోండి ఇలాగ పైనుంచి అయితే ఒక స్టిచ్ అనేది వేసుకొని రావాలి. అయిపోయింది కదా. ఇప్పుడు వెనక వైపు తిప్పేసి ఫోల్డింగ్ చేసుకోవాలన్నమాట ఈ పట్టీని. అయితే పట్టి ఇలాగ డైరెక్ట్ ఫోల్డ్ చేస్తే కొంచెం పెద్దగా కనిపిస్తుందని నేను డబుల్ ఫోల్డింగ్ చేస్తున్నాను. ఇదిగోండి ఇలా చేసేసుకొని సేమ్ అదే స్టిచ్ మీద అలాగే వేసేసుకొని వచ్చేయాలి. ఇదిగోండి ఇలాగా నీట్గా ఇలాగ వేసుకొని వచ్చేయాలండి. ఇక చూసారా ఈ విధంగా వచ్చింది. బాగుంటుందండి. బ్లౌజ్కి జాయిన్ చేసేసాక నీట్గానే కనిపిస్తుంది. ఈ విధంగా మనమైతే 2 హ్యాండ్స్ని కూడా ఇదే విధంగా మనమైతే జాయిన్ చేసుకోవాలి. అయితే లో కటింగ్ అనేది ఇలా జాయిన్ చేసేసాక కొంచెం తీసేస్తే సరిపోద్దండి. దీనికి లో కటింగ్ కూడా అంత ఎక్కువ తీయనవసరం లేదు. ఎందుకంటే మనకి ప్రిల్స్ పెడతాం కదండి, అందులోకే అది వచ్చేస్తుంది. ఇవ్వండి నార్మల్గా కొంచెం హ్యాండ్ ఒకసారి జాయిన్ చేసి మీకు చూపిస్తున్నాను ఎలాగుంటుందని చెప్పేసి. ఇదిగోండి ఇలా వస్తుందన్నమాట. ఇదిగోండి చూసారు కదా ఈ విధంగా కనిపిస్తుంది బెలూన్ అనేది. బెలూన్ హ్యాండ్స్ అనేవి ఇలాగ కనిపిస్తాయండి. ఇది ఇప్పుడు బ్లౌజ్ తీసేసుకొని జాయిన్ చేసుకోవడమే. ఇదిగోండి చూసారా ఈ విధంగా జాయిన్ చేస్తే ఇదిగోండి ఈ విధంగా వస్తుంది. నేనైతే దీనికి జాయిన్ చేయట్లేదు, మీకు చూపించడం మాత్రమే ఇలా పెట్టాను. ఇదిగోండి ఈ విధంగా కనిపిస్తుంది. ఫైనల్గా వేసుకున్నాక ఈ విధంగా వస్తుందండి. చూసారు కదా ఈ సింపుల్గా ఈజీగా బెలూన్ హ్యాండ్స్ అనేది ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చండి. వీడియో ఇంతేనండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.